వెల్కమ్ టు టీవీ స్వాతి ఫ్యాక్ట్. సత్యనారాయణ. సీట్ల మార్పు 3 పార్టీలు ఎన్డీఏ కూటమిలో కొన్ని సీట్ల మార్పు ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉండి సీటు వ్యవహారం పైన పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. రఘురామరాజుకు ఉండి సీటు ఇస్తారనే సమాచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మద్దతుదారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో రామరాజు వెళ్ళి అధినేతను కలిశారు. నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. ఈ సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రామరాజు పైన తనకు ప్రత్యేక అభిమానం ఉందని చెప్పారు. అదే సమయంలో రామరాజు ఏ విధంగా న్యాయం చేయాలనేది చూస్తున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. సీటు మార్పు 3 పార్టీలు ఎన్డీఏ కూటమిలో కొన్ని సీట్లు మార్పు ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉండి సీటు వ్యవహారం పైన పార్టీలో నిరసనలు కొనసాగుతున్నాయి. తదుపరి రఘురామరాజుకు ఉండి సీటు ఇస్తారనే సమాచారంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు మద్దతుదారులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు నుంచి పిలుపు రావడంతో రామరాజు వెళ్ళి అధినేతను కలిశారు. నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారు. ఈ సమయంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రామరాజు పైన తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పారు. అదే సమయంలో రఘురామరాజుకు ఏ విధంగా న్యాయం చేయాలనేది చూస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారు. రఘురామరాజు కోసం జగన్ కారణంగా రఘురామరాజు ఇబ్బంది పడ్డారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మనమే రక్షించామని చెప్పుకొచ్చారు. ఈ ప్రత్యేక పరిస్థితిని ఆలోచిస్తున్నామన్నారు. ఢిల్లీ నుంచి 3 బీజేపీ నేతలు వస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఈ మధ్యాహ్నం పవన్తో సమావేశం కానున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. ఈ భేటీలో రామరాజు సీటుతో పాటుగా 3 పార్టీల్లో అభ్యర్థుల విషయంలో సర్దుబాటు గురించి చర్చించే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ నాయకత్వం ఇప్పటికే నర్సాపురం సీటు విషయంలో మార్పు లేదని తేల్చి చెప్పింది. అయితే బీజేపీ నర్సాపురం స్థానం ఇవ్వడానికి చంద్రబాబు చివరి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. పవన్ సైతం ఇందుకు చొరవ తీసుకున్నట్లు సమాచారం అందుతుంది.